శాంతి. ఈరోజు 23/12/25 డిసెంబర్ 23వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, ఏ సంకల్పాలైతే ఈశ్వరీయ సేవార్థం కలుగుతాయో వాటిని శుద్ధ సంకల్పాలు లేక నిస్సంకల్పాలు అని అంటారు, కానీ వ్యర్థ సంకల్పాలు అని అనరు. ఏ సంకల్పాలైతే ఈశ్వరీయ సేవార్థం కలుగుతాయో వాటిని శుద్ధ సంకల్పాలు లేక నిస్సంకల్పాలు అని అంటారు, కానీ వ్యర్థ సంకల్పాలు అని అనరు. ఈరోజు ప్రశ్న: వికర్మల నుండి సురక్షితంగా ఉండేందుకు ఏ బాధ్యతను పాటిస్తూ కూడా అనాసక్తులుగా ఉండాలి? వికర్మల నుండి సురక్షితంగా ఉండేందుకు ఏ బాధ్యతను పాటిస్తూ కూడా అనాసక్తులుగా ఉండాలి? జవాబు: మిత్ర సంబంధికుల సేవను చేయండి, కానీ అలౌకిక ఈశ్వరీయ దృష్టిని ఉంచి చేయండి. వారిలో మోహ బంధన ఉండకూడదు. ఏదైనా వికారి సంబంధంలో సంకల్పం కలిగినా అది వికర్మగా అయిపోతుంది. కావున అనాసక్తులుగా అయి మీ బాధ్యతను నెరవేర్చండి. ఎంత వీలైతే అంత దేహి అభిమానులుగా ఉండే పురుషార్థాన్ని చేయండి. ఓం శాంతి. నేడు పిల్లలైన మీకు సంకల్పాలు, వికల్పాలు, నిస్సంకల్పాలు మరియు కర్మ, వికర్మ, అకర్మలను గూర్చి అర్థం చేయించబడుతుంది. ఎప్పటి వరకైతే మీరు ఇక్కడ ఉంటారో అప్పటి వరకు మీకు సంకల్పాలు తప్పకుండా కలుగుతాయి. సంకల్పాలు ధారణ చేయకుండా మనుషులు ఒక్క క్షణం కూడా ఉండజాలరు. ఇప్పుడు ఈ సంకల్పాలు ఇక్కడ కలుగుతాయి, సత్యుగంలోనూ కలుగుతాయి, అలాగే అజ్ఞాన కాలంలో కూడా కలుగుతాయి. కానీ జ్ఞానంలోకి రావడం వల్ల సంకల్పాలు కావు. ఎందుకంటే మీరు పరమాత్మ సేవార్థం నిమిత్తులుగా అయ్యారు. కావున యజ్ఞాన్ని గూర్చి ఏ సంకల్పాలైతే కలుగుతాయో అవి సంకల్పాలు కావు, నిస్సంకల్పాలే అవుతాయి. యజ్ఞం గురించి, బాబా సేవ యొక్క కార్యక్రమాలు అంటే యజ్ఞం గురించి ఏవైతే సంకల్పాలు జరుగుతాయో అవి బాబా ఈరోజు అంటున్నారు నిస్సంకల్పాలే అవుతాయి. మిగిలిన పనికిరాని సంకల్పాలు ఏవైతే కలుగుతాయో అనగా కలియుగ ప్రపంచము మరియు కలియుగ మిత్ర సంబంధీకుల పట్ల ఏ సంకల్పాలైతే కలుగుతాయో వాటిని వికల్పాలు అనే అంటారు. అర్థమైందా? నిస్సంకల్పాలు, వికల్పాలు. వాటి వల్లనే వికర్మలు తయారవుతాయి. వికల్పాల ద్వారా వికర్మలు తయారవుతాయి మరియు వికర్మల ద్వారా దుఃఖం కలుగుతుంది. యజ్ఞాన్ని గూర్చి మరియు ఈశ్వరీయ సేవను గూర్చి ఏ సంకల్పాలైతే కలుగుతాయో అవి నిస్సంకల్పాలే అవుతాయి. సేవ పట్ల శుద్ధ సంకల్పాలు కలిగినా పర్వాలేదు. చూడండి, పిల్లలైన మిమ్మల్ని సంభాళించేందుకు బాబా ఇక్కడ కూర్చున్నారు. వారి సేవ చేసేందుకు మాతా పితలకు సంకల్పాలు తప్పకుండా కలుగుతాయి. బ్రహ్మబాబా, మమ్మ అందరూ కూర్చొని ఉన్నారు. అప్పుడు ఇంతమంది పిల్లల యొక్క సంభాళన చేయడానికి, యజ్ఞం యొక్క సేవ చేయడానికి, సేవ గురించి సంకల్పాలు. కానీ ఈ సంకల్పాలు కావు. వీటి వల్ల వికర్మలు తయారవ్వవు. ఎవరికైనా వికారీ సంబంధాలను గూర్చి సంకల్పాలు కలిగితే వాటి వికర్మలు తప్పకుండా తయారవుతాయి. మిత్ర సంబంధీకుల సేవను చేయండి, కానీ అలౌకిక ఈశ్వరీయ దృష్టితో చేయండి అని బాబా పిల్లలైన మీకు తెలియచేస్తున్నారు. ఆ మోహపు బంధం ఉండకూడదు. అనాసక్తులుగా అయ్యి మీ బాధ్యతను నిర్వర్తించాలి. కానీ ఎవరైతే ఇక్కడ ఉంటూ కూడా కర్మ బంధాలలో ఉంటూ కూడా వాటిని తెంచుకోలేరో వారు కూడా పరమాత్మను వదలకూడదు. చెయ్యి పట్టుకొని ఉంటే ఏదో ఒక పదవిని తప్పకుండా పొందగలుగుతారు. ప్రతి ఒక్కరూ తమలో ఏ వికారం ఉందో తమను గూర్చి తాము తెలుసుకోగలరు. ఎవరిలోనైనా ఒక్క వికారం ఉన్నా వారు తప్పకుండా దేహాభిమానులే. ఎవరిలోనైతే వికారాలు ఉండవు వారు దేహీ అభిమానులు. ఎవరిలోనైనా ఏ ఒక్క వికారం ఉన్నా వారు శిక్షలు తప్పకుండా పొందుతారు. ఎవరైతే వికారాల రహితంగా ఉంటారో వారు శిక్షల నుండి ముక్తులుగా ఉంటారు. కొందరు పిల్లలు ఉన్నారు, వారిలో కామము లేదు, క్రోధము లేదు, లోభము లేదు, మోహము లేదు. వారు చాలా మంచి సేవ చేయగలరు. వారిది చాలా మంచి విజ్ఞానమయ స్థితి.
యోగము జ్ఞానము రెండు ఉండేటువంటి స్థితి. వారికి మీరందరూ కూడా మీ ఓటు వేస్తారు. ఈ విషయాన్ని గురించి నాకు ఎలా తెలుసో అలా పిల్లలైన మీకు కూడా తెలుసు. మంచివారిని అందరూ మంచివారనే అంటారు. ఎవరిలోనైతే కొన్ని లోపాలు ఉంటాయో వారికి అందరూ అవే ఓట్లు వేస్తారు. ఎవరిలోనైతే వికారాలు ఉంటాయో వారు సేవ చేయలేరని నిశ్చయం చేసుకోండి. ఎవరైతే వికారాల రహితంగా ఉంటారో వారు సేవ చేసి ఇతరులను కూడా తమ సమానంగా చేయగలుగుతారు. కావున వికారాలపై సంపూర్ణ విజయం కావాలి. ఈశ్వరీయ సంకల్పాలను నిస్సంకల్పాలుగా చేసుకోవాల్సి ఉంటుంది. నిజానికి సంకల్పాలే కలగకుండా ఉండే స్థితిని నిస్సంకల్పత అని అంటారు. సుఖ దుఃఖాలకు అతీతంగా అయిపోవాలి. చివర్లో ఎప్పుడైతే మీరు లెక్కాపత్రాలను తీర్చుకొని వెళ్ళిపోతారో అక్కడ సుఖ దుఃఖాలలో అతీతమైన స్థితిలో ఉంటారు. సుఖ దుఃఖాలకే అతీతంగా ఉంటారు. లెక్కాచారాన్ని సమాప్తం చేసిన తర్వాత అప్పుడు ఎటువంటి సంకల్పాలు కలగవు. ఆ సమయంలో కర్మ అకర్మలు రెండింటి నుండి అతీతంగా అకర్మ స్థితిలో ఉంటారు. ఇక్కడ మీకు సంకల్పాలు తప్పకుండా కలుగుతాయి. ఎందుకంటే మీరు మొత్తం ప్రపంచాన్ని శుద్ధంగా తయారు చేసేందుకు నిమిత్తంగా అయ్యారు. కావున అందుకు మీకు శుద్ధ సంకల్పాలు తప్పకుండా కలుగుతాయి. సత్యుగంలో శుద్ధ సంకల్పాలు కలిగిన కారణంగా సంకల్పాలుగా కాక కర్మ చేస్తూ కూడా కర్మబంధనలు తయారవ్వవు. అర్థమైందా? ఇప్పుడు కర్మ అకర్మ వికర్మల గతులను పరమాత్మయే అర్థం చేయించగలరు. వారే వికర్మల నుండి విడిపిస్తారు. వారు ఈ సంగమయుగంలో మిమ్మల్ని చదివిస్తారు. కావున పిల్లలు, మిమ్మల్ని మీరు చాలా అప్రమత్తంగా ఉంచుకోండి. మీ లెక్కా పత్రాలను కూడా చూసుకుంటూ ఉండండి. మీ లెక్కా పత్రాలను తీర్చుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చాక కూడా మీ లెక్కా పత్రాలను తయారు చేసుకుంటూ శిక్షలు అనుభవించేలా చేసుకోకూడదు. ఈ గర్భజైలు శిక్ష కూడా తక్కువేమీ కాదు. ఈ కారణంగా చాలా పురుషార్థం చేయాలి. మీ గమ్యం చాలా భారీ అయింది. కావున చాలా అప్రమత్తతతో నడుచుకోవాలి. వికల్పాలపై తప్పకుండా విజయం పొందాలి. ఇప్పుడు ఎంతవరకు మీరు వికల్పాలపై విజయం పొందారు? ఎంతవరకు ఈ నిస్సంకల్ప స్థితిలో అనగా సుఖ దుఃఖాలకు అతీతమైన స్థితిలో ఉంటున్నారు అన్నది మీకే తెలుసు. ఎవరైతే స్వయాన్ని అర్థం చేసుకోలేరో వారు మమ్మ బాబాలను అడగవచ్చు. ఎందుకంటే మీరు వారి వారసులు. కావున వారు తెలియచేయగలరు. నిస్సంకల్ప స్థితిలో ఉండటం ద్వారా మీవే కాదు ఏ వికారి వ్యక్తులు వికర్మలనైనా అణిచివేయగలరు. అండర్లైన్. నిస్సంకల్ప స్థితిలో ఉండటం ద్వారా మీవే కాదు ఏ వికారి వ్యక్తుల వికర్మలనైనా అణిచివేయగలరు. ఎవరైనా కామ వికారానికి వశమైన పురుషులు మీ ముందుకు వస్తే వారికి వికారి సంకల్పాలు కలగవు. ఎవరైనా దేవతల వద్దకు వెళ్తే వారి ముందుకు వెళ్ళగానే వారు ఏ విధంగా శాంతమైపోతారో అలా మీరు కూడా గుప్త రూపంలో దేవతలే. మీ ముందు కూడా ఎవరికి వికారి సంకల్పాలు కలగవు. కానీ కొందరు చాలా కామానికి వశమైన పురుషులు ఉంటారు. వారికి అటువంటి సంకల్పాలు ఏమైనా కలిగినా మీరు యోగయుక్తులుగా అయి నిల్చున్నట్లయితే వారు ఎదుర్కోజాలరు. చూడండి పిల్లలు, మీరు పరమాత్మకు వికారాల ఆహుతినిచ్చేందుకు ఇక్కడికి వచ్చారు. కానీ కొందరు నియమానుసారంగా ఆహుతిని ఇవ్వలేదు. వారి యోగం పరమాత్మతో జోడింపబడలేదు. రోజంతా బుద్ధియోగం భ్రమిస్తూనే ఉంటుంది. అనగా దేహీ అభిమానులుగా అవ్వలేదు. దేహాభిమానులుగా ఉన్న కారణంగా ఎవరో ఒకరి స్వభావంలోకి వచ్చేస్తారు. ఆ కారణంగా పరమాత్మతో ప్రీతిని నిర్వర్తించలేరు. అనగా పరమాత్మార్థం సేవ చేసే అధికారులుగా అవ్వజాలరు. కావున ఎవరైతే పరమాత్మ నుండి సేవ తీసుకొని సేవ చేస్తున్నారో అనగా భక్తులను పావనంగా చేస్తున్నారో వారే నా సత్యమైన పక్కా పిల్లలు. వారికి చాలా ఉన్నత పదవి లభిస్తుంది. ఇప్పుడు స్వయం పరమాత్మయే వచ్చి మీకు తండ్రిగా అయ్యారు. ఆ తండ్రి సాధారణ రూపంలో ఉన్న కారణంగా తెలుసుకోక ఏ విధమైన సంకల్పాలనైనా చేయడం వినాశనాన్ని పొందడమే.
108 జ్ఞాన గంగలు సంపూర్ణావస్థకు పొందే సమయం కూడా వస్తుంది. ఎవరైతే చదవలేదో వారు తమను తాము నష్టపరుచుకుంటారు. ఎవరైతే ఈశ్వరీయ యజ్ఞంలో తెలియకుండా వికారిగా అవుతారో వారిని అన్నీ తెలిసిన బాబా చూస్తారు. తర్వాత సాకార స్వరూపుడైన బాబాకు వారిని అప్రమత్తం చేసేందుకు స్ఫురించడం జరుగుతుంది అన్నది నిశ్చయంగా తెలుసుకోండి. కావున ఏ విషయాన్ని బాబా నుండి దాచకూడదు. ఏవైనా పొరపాట్లు జరుగుతుంటాయి, కానీ వాటిని తెలియచేయడం ద్వారానే మున్ముందు సురక్షితంగా ఉంటారు. కావున పిల్లలు అప్రమత్తంగా ఉండండి. పిల్లలు మొదట తాము ఎవరో తమను తాము అర్థం చేసుకోవాలి. నేను అని శరీరాన్ని అనరు, నేను అని ఆత్మనే అంటారు. ఆత్మనైన నేను ఎక్కడి నుండి వచ్చాను, నేనెవరి సంతానాన్ని, ఆత్మనైన నేను పరంపిత సంతానాన్ని అని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు ఆత్మకు తండ్రిని స్మృతి చేయడం ద్వారా సంతోషం కలుగుతుంది. ఎప్పుడైతే తండ్రి కర్తవ్యం తెలుసుకుంటారో అప్పుడు పిల్లలకు సంతోషం కలుగుతుంది. ఎప్పటి వరకైతే చిన్నగా ఉంటారో తండ్రి కర్తవ్యాన్ని గురించి తెలుసుకోరో అప్పటి వరకు అంతటి సంతోషం ఉండదు. ఏ విధంగానైతే పెద్దగా అవుతూ ఉంటారో తండ్రి కర్తవ్యాన్ని గురించి తెలుస్తుందో అప్పుడు ఆ నశ, ఆ సంతోషం పెరుగుతూ ఉంటుంది. కావున మొదట మన తండ్రి ఎవరో, వారి కర్తవ్యం ఏంటో మరియు వారు ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలి. ఆత్మ వారిలో లీనమైపోతుంది అని అన్నట్లయితే మరి ఆత్మ నశ్వరమైపోయినట్లే కదా. మరి అలాంటప్పుడు ఎవరికి సంతోషం కలుగుతుంది? మీ వద్దకు కొత్త జిజ్ఞాసులు వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఏం చదువుతారు, దీని ద్వారా ఎటువంటి పదవి లభిస్తుంది అని అడగవచ్చు. ఆ కాలేజీలో చదివేవారు మేము డాక్టర్లుగా అవుతున్నాము, ఇంజనీర్లుగా అవుతున్నాము అని అంటారు. కావున వీరు తప్పకుండా చదువుతున్నారు అని వారిపై విశ్వాసం ఉంచుతారు కదా. ఇది దుఃఖ ప్రపంచమని, దీన్ని నరకము లేక ఆసురీ ప్రపంచం అంటారని ఇక్కడ కూడా విద్యార్థులు తెలియచేస్తారు. అంటే ఈ యూనివర్సిటీలో ఈ పాఠశాలకు వచ్చే విద్యార్థులు. దానికి విరుద్ధంగా స్వర్గము లేక దైవీ ప్రపంచం ఉంది, దాన్నే స్వర్గము అని అంటారు. ఇదైతే అందరికీ తెలుసు. ఇది ఆ స్వర్గం కాదని, ఇది నరకమని లేక దుఃఖ ప్రపంచమని అర్థం చేసుకోగలరు కూడా. ఇది పాపాత్మల ప్రపంచము, కావుననే మమ్మల్ని పుణ్య ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని వారిని పిలుస్తారు. కావున ఈ పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వారు బాబా మమ్మల్ని ఆ పుణ్య ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నారని తెలుసుకోగలరు. కావున కొత్త విద్యార్థులు ఎవరైతే వస్తారో వారు పిల్లలను అడగాలి, పిల్లల ద్వారా చదువుకోవాలి. వారు తమ శిక్షకులు లేక తండ్రి కర్తవ్యాన్ని గురించి తెలియచేయగలరు. అంతేకాని తండ్రి స్వయమే తన గొప్పతనం చెప్పుకోడు కదా. సాకార్ బాబా ఉన్నప్పుడు శివబాబా వారిలో వచ్చిన తర్వాత బ్రహ్మబాబా వెళ్ళి నేను ఫలానా, నాలో శివబాబా వచ్చారని చెప్పరు కదా. పిల్లలు మొదట సేవ చేస్తారు, వారి యొక్క గొప్పతనాన్ని, మహత్వాన్ని వివరించిన తర్వాత ఆ తండ్రిని పరిచయం చేయడం జరిగేది. అలా బాబా చెప్తున్నారు. టీచర్ ఎప్పుడైనా తన మహిమను తానే చెప్పుకుంటాడా? వారిని గురించి విద్యార్థులు మా టీచర్ ఇలాంటి వారు అని చెప్తారు కదా. కావునని స్టూడెంట్స్ షోస్ మాస్టర్ అంటే విద్యార్థులు శిక్షకుడిని ప్రత్యక్షం చేస్తారు అని అంటారు. పిల్లలైన మీరు ఇన్ని కోర్సులు నేర్చుకొని వచ్చారు, కూర్చొని కొత్త వారికి అర్థం చేయించడం మీ పని. అంతేకాని టీచర్లు ఎవరైతే BA MA చదివిస్తారో వారు కూర్చొని కొత్త విద్యార్థులకు ABCDలు నేర్పించారు కదా. పెద్ద క్లాసులకు వచ్చిన తర్వాత టీచర్లు పెద్ద చదువులు చదివిస్తారు, అంతేకాని కూర్చొని ABCDలు చెప్పరు కదా. కొందరు విద్యార్థులు మంచి చురుగ్గా ఉన్నారు, వారు ఇతరుల చేత కూడా చదివిస్తారు. అందులో మాతలు గురువులుగా ఎంతో ప్రసిద్ధమైన వారు. తాను దైవీ ధర్మంలోని మొదటి మాత, తనను జగదంబ అని అంటారు. మాతకు ఎంతో మహిమ ఉంది. బెంగాల్లో కాళీ, దుర్గా, సరస్వతి, లక్ష్మి ఈ నలుగురు దేవీలను ఎంతగానో పూజిస్తారు. ఇప్పుడు ఆ నలుగురి కర్తవ్యాలను గురించి కూడా తెలియాలి కదా. లక్ష్మి ధనదేవి, తాను ఇక్కడే రాజ్యం చేసి వెళ్ళింది. కాళీ, దుర్గా మొదలైన పేర్లన్నీ తనకు పెట్టడం జరిగింది. నలుగురు మాతలు ఉన్నట్లయితే మరి వారికి నలుగురు పతులు కూడా ఉంటారు.
లక్ష్మికి నారాయణపతి ప్రసిద్ధుడు, కానీ కాళీకి పతి ఎవరు? ఎవరో చెప్పారు శంకరుడు అని. కానీ శంకరుడిని పార్వతీపతి అని అంటారు కదా. పార్వతి కాళీ కాదు, కాళీని పూజించేవారు ఎందరో ఉంటారు. మాతను తలుచుకుంటారు, కానీ పతిని గురించి ఏం తెలీదు. కాళీకి పతి అయినా ఉండాలి, లేక పిత అయినా ఉండాలి, కానీ వారిని గూర్చి ఎవరికీ తెలియదు. ప్రపంచం ఇదొక్కటేనని, ఏదో ఒక సమయంలో దుఃఖ ప్రపంచంగా నరకంగా అయిపోతుందని, మళ్ళీ అదే సత్యుగంలో బహిష్త్ లేక స్వర్గంగా అయిపోతుందని మీరు అర్థం చేయించాలి. లక్ష్మీనారాయణలు కూడా ఇదే సృష్టిపై సత్యుగ సమయంలో రాజ్యం చేసేవారు. అంతేకాని లక్ష్మీనారాయణలు సూక్ష్మ రూపంలో ఉన్న వైకుంఠం ఏది ఉండదు. వారి చిత్రాలు ఇక్కడే ఉన్నాయి, కావున తప్పకుండా ఇక్కడే రాజ్యం చేసి వెళ్ళారు. ఆటంతా ఈ సాకార ప్రపంచంలోనే కొనసాగుతుంది. చరిత్ర, భౌగోళికాలు ఈ సాకార ప్రపంచంలోనే ఉంటాయి. సూక్ష్మవతనంలో ఎటువంటి చరిత్ర, భౌగోళము ఉండదు. కానీ పిల్లలైన మీరు అన్ని విషయాలను వదిలేసి జిజ్ఞాసులకు మొట్టమొదట ఈ ప్రథమాక్షరాన్ని నేర్పించాలి. ఆ తర్వాత వారసత్వాన్ని నేర్పించాలి. ప్రథమాక్షరం ఏది? అలఫ్ అని భగవంతుణ్ణి అంటారు. తాను ఉన్నతోన్నతమైన ఆత్మ. ఎప్పటి వరకైతే ఇది పూర్తిగా అర్థం చేసుకోరో అప్పటి వరకు ఆ పరంపితపై అంతటి ప్రేమ జాగృతమవ్వదు, ఆ సంతోషం కలగదు. ఎందుకంటే మొదట ఎప్పుడైతే తండ్రిని తెలుసుకుంటారో అప్పుడు వారి కర్తవ్యాన్ని కూడా తెలుసుకొని సంతోషిస్తారు. కావున ఈ మొదటి విషయాన్ని అర్థం చేసుకోవడంలో సంతోషం కలుగుతుంది. తండ్రి అయితే సదా ఆనంద స్వరూపుడు. వారికి మనం పిల్లలము, మరంతటి సంతోషం ఉండాలి కదా. కానీ ఆ ఆనందం ఎందుకు ఉండటం లేదు? నేను భగవంతుడి పుత్రుడను, నేను సదా ఆనందంగా ఉండే మాస్టర్ భగవంతుణ్ణి. ఈ సంతోషం కలగడం లేదంటే స్వయాన్ని పుత్రునిగా భావించటం లేదు అని అర్థము. భగవంతుడు సదా ఆనందుడు, కానీ నేను ఆనందంగా లేను, ఎందుకంటే తండ్రిని తెలుసుకోలేదు. ఈ విషయం అయితే చాలా సహజము. కొందరికి ఈ జ్ఞానాన్ని వినేందుకు బదులుగా శాంతి ఎంతగానో నచ్చుతుంది. ఎందుకంటే జ్ఞానాన్ని తెలుసుకోలేని వారు ఎందరో ఉన్నారు. ఇంతకాలం ఎక్కడున్నారు? కేవలం ఈ తండ్రిని తెలుసుకున్నా, కేవలం తండ్రిని తెలుసుకుని మౌనంలో ఉన్నా అది కూడా మంచిదే. ఏ విధంగా సన్యాసులు పర్వతాల గుహల్లోకి వెళ్ళి పరమాత్మ స్మృతిలో కూర్చుంటారు, అలా పరంపిత పరమాత్మని, ఆ ఉన్నతోన్నతుడైన ప్రకాశ స్వరూపుని స్మృతిలో ఉన్నా మంచిదే. వారి స్మృతి ద్వారా సన్యాసులు కూడా నిర్వికారులుగా అవ్వగలరు. కానీ ఇంట్లో కూర్చొని స్మృతి చేయలేరు. అక్కడ పిల్లలపై మోహం కలుగుతుంది, కావుననే సన్యాసిస్తారు. పవిత్రంగా అయితే అందులో సుఖం ఉంది కదా. సన్యాసులందరికన్నా శ్రేష్టమైన వారు. ఆది దేవుడు కూడా సన్యాసిగా అయ్యాడు కదా. ఇక్కడ ముందు ఆది దేవుని మందిరం కూడా ఉంది, అక్కడ తపస్సు చేస్తున్నారు. దేహానికి సంబంధించిన అన్ని ధర్మాలను సన్యసించండి అని గీతలో కూడా అంటారు. వారు సన్యసిస్తే మహాత్ములుగా అయిపోతారు. గృహస్థులను మహాత్ములు అని అనడం నియమ విరుద్ధము. పరమాత్ముడే వచ్చి మీచే సన్యాసం చేయించారు. సుఖం కొరకే సన్యాసం చేయడం జరుగుతుంది. మహాత్ములు ఎప్పుడూ దుఃఖితులుగా అవ్వరు. రాజులు కూడా సన్యాసిస్తే కిరీటాలు మొదలైనవి త్యజించేస్తారు. గోపీచంద్ సన్యాసం తీసుకున్నాడు, మరి తప్పకుండా అందులో సుఖం ఉంది. అచ్చా, मीठे मीठे सिक्के लधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, గుప్తంగానైనా ఎటువంటి తప్పుడు పనులను చేయకూడదు. బాప్దాదా నుండి ఏ విషయాన్ని దాచకూడదు. చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. 2, విద్యార్థులు శిక్షకుడిని ప్రత్యక్షం చేస్తారు. స్టూడెంట్స్ షోస్ ద మాస్టర్ అని అన్నారు. మీరు ఏదైతే చదివారో దాన్ని ఇతరుల చేత చదివించాలి. సదా ఆనంద సాగరుడైన భగవంతుని పిల్లలు మీరు. ఈ స్మృతి ద్వారా అపారమైన సంతోషంలో
ఉండాలి. ఈరోజు వరదానము సదా విజయీ నిశ్చింత భవ. వికారాల రూపీ సర్పాన్ని కూడా శయ్యగా తయారు చేసుకొని విష్ణు సమాన సదా విజయీ నిశ్చింత భవ. వికారాల రూపీ సర్పాన్ని కూడా శయ్యగా తయారు చేసుకునే విష్ణు సమాన సదా విజయీ నిశ్చింత భవ. విష్ణువు యొక్క శేష శయ్యను ఏదైతే చూపిస్తారో అది విజయీ పిల్లలైన మీ యొక్క సహజ యోగి జీవితానికి స్మృతి చిహ్నము. సహజ యోగం ద్వారా వికారాల రూపీ సర్పాలు కూడా అధీనంగా అయిపోతాయి. ఏ పిల్లలైతే వికారాల రూపీ సర్పాలపై విజయాన్ని పొంది వాటిని శేషశయ్యగా చేసేసుకుంటారో వారు సదా విష్ణు సమానంగా హర్షితంగా లేక నిశ్చింతగా ఉంటారు. కావున సదా వికారాలను అధీనంగా చేసుకున్న అధికారిని ఆత్మ సదా విశ్రాంత స్థితిలో నిశ్చింతగా ఉంది అన్న ఈ చిత్రాన్ని సదా మీ ముందు చూసుకోండి. స్లోగన్ బాలక్ మరియు యజమానత్వపు స్థితి. బాలక స్థితి మరియు యజమానత్వపు స్థితి యొక్క బ్యాలెన్స్ ద్వారా ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకురండి. బాలక మరియు యజమానత్వపు స్థితి యొక్క బ్యాలెన్స్ ద్వారా ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకురండి. అవ్యక్త ప్రేరణ ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధునిలోనే ఉండండి. మీ ప్రతి కర్మేంద్రియపు శక్తికి సూచననిచ్చే ఎలా కావాలంటే అలా నడిపించగలగాలి. ఇటువంటి కర్మేంద్రియ జీతులుగా అయినట్లయితే అప్పుడు మరలా ప్రకృతి జీతులుగా అయ్యి కర్మాతీత స్థితి కల ఆసన్నదారుల నుండి విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. ప్రతి కర్మేంద్రియము జీ హజూర్ జీ హజూర్ అంటూ నడవాలి. ఏ కర్మేంద్రియానికి ఆర్డర్ ఇస్తే ఆ కర్మేంద్రియం నడిచే విధంగా అలాంటి మాస్టర్గా మాలిక్గా ఉండేటువంటి స్థితి, కర్మేంద్రియాలకి అధీనంగా కాకుండా అధికారిగా ఉన్నటువంటి స్థితి. రాజ్య అధికారులైన మిమ్మల్ని సదా స్వాగతించాలి అనగా నమస్కరిస్తూ ఉండాలి. అప్పుడే కర్మాతీతులుగా అవ్వగలరు. కాబట్టి ఈరోజు కర్మేంద్రియాలకు అధీనులుగా కాకుండా కర్మాతీతులుగా అయ్యి అధికారిగా అయ్యి ప్రతి కర్మేంద్రియము ఎప్పుడు ఎలాంటిది చెప్పినా కానీ జీ హాజిర్ జీ హజూర్ చేస్తానండి సరేనండి అనే విధంగా ఉండే విధంగా మన యొక్క స్థితిని తయారు చేసుకుందాం. అచ్చా. ఓం శాంతి.